ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మన ప్రతినిధి శంకర్ లైవ్ లో ఉన్నారు. శంకర్ చెప్పండి. అయితే ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే రైతుల మీద 50% తేమ ఉంది అంటూ మోసగించడానికే మిల్లర్లు ట్రేడర్లు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమై పలు యాక్షన్స్ తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేశారు. ఏంటి ప్రస్తుతం మహబూబ్ నగర్ లో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంతా కూడా మిల్లర్లు పూర్తి స్థాయిలో నయాదందాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లర్లకు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా రైతులకు నష్టం వాటిల్లుతుందనే క్రమంలో కూడా అధికారులను పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశాడు. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నిన్న మేజర్గా మధ్యాహ్నం వేళలో నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ధన్వాడ మండలం కేంద్రంలో ఉన్నటువంటి సాయికృష్ణ రైస్ మిల్ పైన కూడా అటు జిల్లా కలెక్టర్ కోయ హర్ష, అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ మిల్లుకు చెందినటువంటి రాజేందర్ రెడ్డి దాదాపు 1,80,00,000 పైచిలకు అమౌంట్ ను ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలోనే 2023-24కు సంబంధించినటువంటి సీఎంఆర్ వడ్లను ప్రభుత్వం నుండి తీసుకొని వాటిని అప్పగించకుండా పక్క రాష్ట్రాలకు అమ్ముకోవడం, వాటిని అంతా కూడా క్యాచ్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న క్రమంలో రాజేందర్ రెడ్డిపై సివిల్ సప్లై అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతనిపై పూర్తిగా నాన్ బెయిలబుల్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరిగి వరి ధాన్యం ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకి వస్తుంది. ఈ క్రమంలోనే ఒకవైపు గవర్నమెంట్ అంతా కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వీరు అమ్ముకోవడానికి ఒకవైపు పిఎస్సిఎస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ యొక్క వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తూ వస్తుంది. కానీ ఎవరైతే మిల్లర్లు ఉన్నారో దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుంటున్నారు. సీఎంఆర్ వడ్లు గత సంవత్సరం తీసుకున్న వాటన్నిటినీ ఇప్పటికే పక్క రాష్ట్రాలకు అమ్ముకోవడం, అదేవిధంగా క్యాష్ చేసుకోవడంతో ఈ గవర్నమెంట్కు కట్టాల్సిన లెక్కలో పూర్తి స్థాయిలో వ్యత్యాసాలు వస్తున్నాయి. దీన్ని భర్తీ చేసేందుకు రైతులతో కొత్త దందాకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ రేటు కంటే మేము ఎక్కువ ఇస్తున్నామంటూ రేటు చెల్లిస్తున్నప్పటికీ తేమ విషయంలో రైతుల దగ్గర తరుగు విషయంలో పూర్తి స్థాయిలో రైతులను నట్టేటా ముంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 50% ఉన్న తేమాను 50% ఉంటే అసలు ధాన్యాన్ని తీసుకోము, అట్లాంటి ధాన్యాన్ని రైతులు నష్టపోకూడదని మేము తీసుకుంటున్నామని ఒకవైపు మిల్లర్లు చెప్తున్నప్పటికీ ఒకవైపు వ్యవసాయ అధికారులు మాత్రం 22% తేమ మించకుండానే వడ్లుంటాయి, 55%, 50% అనేది అసాధ్యంతో కూడుకున్న పని అని చెప్పి కూడా ఒకవైపు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఏమీ తెలియని రైతులకు, చదువురాని రైతులను ఈ విధంగా మోసం చేస్తూ మిల్లర్లు కోట్ల రూపాయలకు పడగలెత్తాలని చెప్పి కూడా కొత్త దందాలకు తెరలేపారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వనపర్తి జిల్లా ప్రధాన కేంద్రంగా చేసుకొని రైస్ మిల్లర్లు చేస్తున్నటువంటి అక్రమ దందా పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలలో ఉంటుందని చెప్పి కూడా తెలుస్తూ వస్తుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ దీని మీద చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎవరైతే మిల్లులకు సంబంధించి సీఎంఆర్ వడ్లను తిరిగి ప్రభుత్వానికి అప్పగించలేదో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వనపర్తి జిల్లాలో రాత్రి వేళలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తూ సీఎంఆర్ వడ్లకు ఏసీకేలు లెక్క చెబుతూ పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి రైస్ మిల్లర్లంతా కూడా ఒక యూనిటీగా ఏర్పడి అధికారులను మభ్యపెడుతూ అధికారులను కూడా తమ చేతుల్లోకి తీసుకుంటూ వారికి ముడుపులు చెల్లిస్తూ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వనపర్తి జిల్లాలో కనిపిస్తుంది. గద్వాల జిల్లాలో కూడా ఇదే రిపీట్ అవుతుంది, నారాయణపేట జిల్లాలో కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఈ క్రమంలోనే కోట్ల రూపాయల ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. వారంతా కూడా కమిట్మెంట్ తో పనిచేస్తూ ఒకరికొకరికి సాయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని కళ్ళు గప్పి పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒకవైపు తరుగు తీయడం, తేమ ఎక్కువగా ఉంది, గవర్నమెంట్ కొనదు, మేము కొంటున్నాం, మీకేదో మంచి చేస్తున్నామంటూ కూడా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ వారు గవర్నమెంట్ కట్టాల్సినటువంటి బియ్యాన్ని ఏదైతే వడ్లకు సంబంధించి ఈ వడ్లను నేరుగా తీసుకువెళ్లి వాళ్ళ రైస్ మిల్లు గోదాంలో చేర్చి అక్కడ ఈ లెక్క సరిగ్గా ఉన్నట్టుగా కూడా చూపించేందుకైతే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గత సీజన్లో తీసుకున్నటువంటి వడ్లనన్నింటినీ కూడా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రానికి ఎక్కువ మొత్తానికి ఎక్కువ ధరకు దీన్ని ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో అమ్మినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా రైస్ మిల్లు అన్ని కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. వారికి ఇచ్చినటువంటి వరి ధాన్యాన్ని మొత్తం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం, క్యాష్ చేసుకోవడం, దీన్ని తిరిగి రైతులను మభ్యపెట్టి ఈ వడ్లన్నీ కూడా తీసుకొని దాని లెక్క సర్చ్ చేసేందుకు, అదేవిధంగా ఇవ్వాల్సిన బియ్యం ప్లేస్ లో పీడిఎస్ రైస్ ను కూడా రీసైక్లింగ్ చేస్తూ రాత్రి వేళల్లో కోట్ల రూపాయల అక్రమ దందాకు తెరలేపుతున్నాడు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 జిల్లాల్లో ఉన్నటువంటి వందల సంఖ్యలో ఉన్నటువంటి రైస్ మిల్లుల పైన పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి సారించారు. నాన్ బెయిలబుల్ కేసులు చేసేందుకు కూడా అధికారులు
వెనకాడని పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇదంతా తెలిసిన మిల్లర్లు దీన్ని సరిదిద్దుకునేందుకైతే ఒక్కసారిగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చేసిన అక్రమాలు కోట్లలో ఉండడంతో ఇది పూర్తి స్థాయిలో దీన్ని అంటే తప్పును కప్పిపుచ్చుకునే కూడా ఆ ప్రయత్నం మాత్రం సఫలం కావడం లేదు. మరి గవర్నమెంట్ కు అధికార లెక్కలు ఏం చెప్తారు, గవర్నమెంట్ కు కట్టాల్సినటువంటి ఆదాయం ఎలా కడతారనేది మాత్రం తర్వాత చర్చాంశనీయంగా మారింది. ఆసక్తిని అయితే ఇక్కడ రేకెత్తిస్తుంది ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శంకర్.